రాఘవేంద్ర గారు ట్రైలర్ చూశారు, యాటా గారిని ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీ దగ్గరే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్టర్ అయ్యారు, చాలా సక్సెస్ఫుల్ సీరియల్స్ చేశారు, చాలా ప్రాజెక్ట్స్. రీసెంట్గా స్వర్ణ ఖడ్గం తీసుకుంటే ఎన్ని లాంగ్వేజెస్లో కూడా ఆయన ఇవ్వగలిగారు. అండ్ ఇప్పుడు మూవీ డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు భారత్, అందరూ చప్పట్లు కొట్టుకున్నారు. సరే, భారత్ అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసేవాడిని. ఎన్నాళ్ళకి అది కుదిరింది. పెట్టంగానే రామ జన్మభూమి బాలరాముడి విగ్రహం ఆవిష్కరణ జరిగింది.